బొడిగె శోభ గారు మాజీ ఎమ్మెల్యే వస్తాను. కరీంనగర్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అండ్ బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందుబాటులో ఉన్నారు. అండ్ అద్దంకి దయాకర్ గారు రాబోతున్నారు మరికొద్దిసేపట్లో. ముందుగా శోభ గారు, మీకేమనిపిస్తున్నది? నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్స్ జరుగుతాయి అనిపిస్తున్నదా? ఒకవేళ జరిగితే మీ పార్టీ పరిస్థితి ఏంది? రఘు గారు, గ్రామాల పరిస్థితి. మీకు నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి గ్రామాలలో ముందు సర్పంచ్ ఎన్నికలు జరగాలి. మ్మ్. ఎందుకంటే స్పెషల్ అధికారులతోని ప్రజలకు అందుబాటులో ఎవరు ఉండలేరు, అవస్థలు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి అని ప్రజలందరూ కూడా దాదాపుగా సర్పంచులు లేక గ్రామాలన్నీ వెలవెలబోతున్నాయి. కానీ సరే, సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే సర్పంచ్ ఎన్నికలల్లో అధికార పార్టీకి వ్యతిరేకమైన పవనాలు వీస్తాయేమో, వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారేమో అని ఒక భయంతోని ఇవాళ గుర్తుతో ఉన్న ఓట్లను ఎలక్షన్ మాత్రమే పెడుతుండ్రు. మ్మ్. అంతే కదా. ఇవాళ ఓకే. గుర్తు అంటే స్థానిక ఎన్నికలలో ఇప్పుడు జరగబోయే నోటిఫికేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. అసలు కోర్టులో కేసు ఉంది, ఇంకొకటి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది ఫైలు. మ్మ్. అసలు ఎలక్షన్ పెట్టే రూల్ అయితే ఎక్కడ కనబడడం లేదు. ఇంకోటి, గ్రామాలలో కూడా డౌట్ వ్యక్తం చేస్తుండ్రు రఘు గారు. ఆ. నేను మొన్న గంగాధర, కొడిమ్యాల, చొప్పదండి కొన్ని గ్రామాలు తిరిగి వస్తే ఆ ఎన్నికలు వెనకట్లెక్క లేదు శోభక్క. పక్కా ఎన్నికలు జరుగుతాయని, 5 ఏళ్ల పాలన జరుగుతుందని ఎక్కడ మ్మ్. కూడా అనుకుంటలేము. ఒకవేళ గెలిచినా కూడా మా కొంపలు మునుగుతాయి కావచ్చు, మేము మునుగుతాం కావచ్చు. కోట్ల కేసు వేసిండ్రు అనుకో, ఎక్కడెక్కడ ఆగిపోతాయి ఈ ఎలక్షన్స్. కావాలన్న ఆనందం లేవు, అయితవన్న నమ్మకం లేవు. మ్మ్. కాబట్టి గ్రామాలలో క్లారిటీ అనేది ప్రజల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ మ్మ్. కూడా ప్రజలు నమ్మలేదు. ఇంకొకటి, అసలు కోర్టులో ఉన్న విషయాన్ని మ్మ్. ఇప్పుడు అది క్లారిటీ అయిన తర్వాత, గవర్నర్ గారి దగ్గర నుంచి ఫైల్ క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అయిపోవు కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది, దగ్గర దగ్గర 18 నెలలు అవుతుంది కదా ఆ. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేక. కోర్టులో క్లియర్ అయ్యి మనకు గవర్నర్ గారి దగ్గర క్లియర్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తే అయిపోవు కదా. ఆగ మేఘాల మీద ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఎవరిని మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేసింది. ప్రభుత్వము ఆల్రెడీ ఇచ్చేసింది. ఇగో మేము బతుకమ్మ పేర్చుకుంటా చూస్తున్నా, అన్ని ఛానళ్లలో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే మ్మ్. ఇప్పుడు గ్రామాలలో సర్పంచ్లకి, గతంలో గెలిచిన సర్పంచ్లకి ఇంకా బిల్లులు రాలేదని కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు అప్పుల పాలైనరు, కొందరు కైకిలు కూలీ చేసుకొని వాళ్ళ బతుకుతాండ్రు. అదే బాధ, ఇంకా వాళ్ళ బిల్లులు క్లోజ్ చేయలేదు. గ్రామాలు ఎక్కడెక్కడనే మ్మ్. ఎక్కడక్కడ పాలన ఇప్పుడు మీరు మీరు బీజేపీ ఆగిపోయింది. మీరు బీజేపీ గవర్నమెంట్ కదా, గవర్నర్ సంతకం పెడతలేడంటే మీరే ఉన్నారు తెర వెనకాల అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. ఆర్డినెన్స్ ఆపిండు, ఈ బిల్లును ఆపిండు, అంతకుముందు 2 బిల్లులు ఆపిండు. సరే, అదంటే రాష్ట్రపతికి పంపిండు అనుకోండి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఈ ఈ బిల్లు ఆపడానికి ప్రధానమైన కారణం మీరే. మీకు ఇంట్రెస్ట్ లేదు ఈ రిజర్వేషన్ రావడం అని అంటున్నారు కదా. అంటే అట్లెందుకు అంటారు కానీ, ఉమ్. స్థానిక ఎన్నికలలో ఎక్కడ గాని బీజేపీ పార్టీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని, ఎన్నికలు జరగద్దని గాని మా అధిష్టానం ఎప్పుడు కూడా ఆలోచన చేయదు. ఎందుకంటే ఉమ్. 14th 15th ఫైనాన్స్ డబ్బులు ఇచ్చేదే కేంద్ర ప్రభుత్వం కాబట్టి గ్రామాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండాలి. అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉంటేనే, స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటేనే పాలన జరుగుతుంది అనేది బీజేపీ పార్టీ ఆలోచన. గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్. అంటే కొందరి మేధావులతోని లేదా న్యాయ వ్యవస్థను కూడా కొంత తెలుసుకొని క్లియర్ చేస్తారు కావచ్చు. కానీ ఏదో బీజేపీ పార్టీ చెప్తేనే గవర్నర్ గారు చేస్తలేరు, దాన్ని ఆపిండ్రు అనేది మాత్రం అది తప్పండి. ఇప్పటికి కూడా మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా గ్రామాలలో సర్పంచ్ లేక స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఉమ్. పాలన ఆగిపోతుంది, సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ అంతా ఆగిపోతుంది, డెవలప్మెంట్ ఆగుతుంది. గ్రామాలలో ప్రజలకు కష్టం వస్తే చెప్పుకునే ఒక నాదుడు లేకుండా అయిపోతారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు రఘు గారు, హా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరనో, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో, పోలీస్ స్టేషన్ దగ్గరనో ఏదో ఒక పని మీద అక్కడ వాళ్ళు ఉండిపోతారు. ఓకే, అది అది లేదా మాట్లాడదాము, అది మీటింగ్ల మాట్లాడదాం. దగ్గర అంటే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి, మీరు ఒక పార్టీలో ఉన్నారు, మీ క్యాడర్ ఉన్నది, చాలా మంది టికెట్లు కావాలని మేము పార్టీ తరపున పోటీ చేస్తామని ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అడుగుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఒక హడావుడి, ఒక ఒక దూకుడు వ్యవహారం ఏం కనబడట్లేదా? ఎలక్షన్స్ వచ్చి రాబోతున్న సంబరం ఎక్కడ లేదా? అంటే దూకుడు అంటే ఆశిస్తున్నాం.
ఎందుకంటే ప్రజల్లో ఎట్లుందంటే జరుగుతాయా ఒకసారి జరగవా అన్న డౌట్ లోనే ఉన్నారా ఇంకా అంటున్నా? డౌట్ మాత్రం ఉంది, ఓకే. డౌట్ మాత్రం పక్కా ఉంది. ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఉమ్, కోర్టు తీర్పు కట్టుబడి ఉండాలి. కోర్టు అసలు తీర్పు ఎలా ఇస్తుందని ఒక భయంలో ఉన్నారు. ఉమ్. తర్వాత ఎన్నికలు కూడా జరిగితే అసలు ఇది 5 ఏళ్ళు ఉంటాయా, మళ్ళీ ఎవరైనా కోర్టుకు పోయి ఆపుతారా అన్న భయంలో ఉన్నారు. ఎందుకంటే ఇది 10 ఏళ్ళు గట్లే జరిగింది, ఇప్పుడు కూడా గదే పాలసీ నడుస్తదేమో అనే ఒక ఆలోచనలో మాత్రం ఉన్నారు. మేమైతే బీజేపీ పార్టీ, బీజేపీ కార్యకర్తల నాయకులు కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా 5 ఏళ్ళు పాలన జరిగితే బాగుండు అనే సిద్ధమయ్యే ఉన్నాం. కానీ ఇది చాలా డౌట్ తో ఉందండి రఘు గారు. ఓకే. ఇలాంటి యా, పాలన తెలంగాణ రాష్ట్రంలో అసలు ఇలాంటి పరిస్థితి రాకూడదు, ఇలాంటి పాలన జరగకూడదు. ఎందుకు నేను ఒక మాట చెప్తున్నా రఘు గారు. మాట్లాడదాం. అది అంశం పరిపాలన మీద మాట్లాడదాం నెక్స్ట్ అంశంలో. అసలు ఎలక్షన్ షెడ్యూల్ రాగానే గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఆయా పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సంబరాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయన్న దీంట్లో ఉన్నారా లేదా, అసలు ఎలక్షన్స్ జరుగుతాయన్న నమ్మకంతో ఉన్నారా, దీని మీద మనం మాట్లాడుతున్నాం ఫస్ట్. మల్లయ్య, నమ్మకం మీకేమనిపిస్తుంది? మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? మీ పార్టీ ఎట్లా? ఆల్రెడీ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ టెలికాన్ఫరెన్స్లు ఇవన్నీ ఏదో పెడుతున్నట్టు కనబడుతున్నది, టీవీలలో వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు మేము ఎప్పటి నుంచో సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నాం. ఎన్నికలు నిర్వహించాలని కూడా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే గ్రామాలలో పరిపాలన గాడి తప్పింది. ఉమ్, వైద్యం, విద్య, పారిశుభ్రత, పారిశుద్ధ్యం అన్ని కూడా గాడి తప్పి ఈ రోజు వర్షాలు వచ్చినాయంటే చెత్త తీసే నాదులు లేక జ్వరాల పాలవుతున్నారు, రకరకాలుగా అంటువ్యాధులు సోకుతూ ఉన్నాయి. ఉమ్, ఇటువంటి క్రమంలో మన ప్రజాస్వామ్యంలో తప్పకుండా రాజ్యాంగబద్ధంగా గ్రామ స్వరాజ్యం అని చెప్పేసి గాంధీ కలలు కన్నా ఏ గ్రామ స్వరాజ్యం ఉందో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనేది ముఖ్యం. దానివల్ల స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు అసలు కాలయాపన ఎందుకు చేసింది అనేది కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. ఏ కారణంతో అని అంటే బీసీ రిజర్వేషన్ 42% అని అంటారు. బీసీ రిజర్వేషన్ 42% ఎప్పుడు ఆ ప్రయత్నం ఆ దిశగా ప్రయత్నం చేసిరు అని అంటే విపక్షాలు అడిగితే ఒకసారి తీర్మానం అసెంబ్లీలో చేసారు, రెండోసారి కోర్టు ముట్టికాయలేసి ఇంకా ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు, సెప్టెంబర్ 30 లోపల పెట్టాలి మీరు అని చెప్పానంటే దానికి ఆర్డినెన్స్ అని చెప్పేసి గవర్నర్ దగ్గర పంపించారు. రేపు మాపో 30వ తారీఖు రేపు ఉంది కాబట్టి ఈ లోపల కోర్టు మళ్ళీ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి అని అంటారేమో అనే ఒక ఉద్దేశంతో ఎన్నికలకు సంసిద్ధమైన మేమంతా రెడీ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా 42% మొక్కుబడిగా చేసే దాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టభద్రత లేకపోయినా, చట్టబద్ధంగా కాకపోయినా దాన్ని లోపాయికారంగా తూట్లు పొడిచే విధంగా ఈరోజు జీవోని ఇచ్చారు. ఆ జీవోలో అనేక రకమైన తప్పులు ఉన్నాయి. అంటే దీని మీద మేము పోతాము లేకపోతే ఇంకొకరు పోతారనే కాదు, న్యాయస్థానంలో ఇటువంటి లోటుపాట్లు లేకుండా సర్దిద్ది ఎటువంటి చట్టానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చీట్లు పడవకుండా ఉండే విధంగా జీవోలు ఇవ్వాల్సిన ప్రభుత్వం 2011 సెన్సెస్ ప్రకారం ఎస్సీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ చేశారు. 2024 సెన్సెస్ ప్రకారం బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్క రకమైన రిజర్వేషన్లు పాటిస్తే ఈ రోజు తండాలు ఏవైతే మామూలుగా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఉంటే వాళ్ళ తండాన్ని వాళ్ళు పరిపాలించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాం, ఆ తండాలన్నీ ఇలా జనరల్ రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసినాయి. సో ఇవన్నీ వేరు వేరు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను బట్టి కోర్టుకు ఎవరు ఎప్పుడు పోతారో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఏది ఏమైనా మా పార్టీ పరంగా ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా దానికి సరైన సమాధానం చెప్పడానికి ఇవాళ అధికార పార్టీకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బాధలు వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అక్టోబర్ 8th జరిగే విచారణలో ఎలక్షన్ ఆగిపోయే అవకాశం ఉందని అనిపిస్తున్నదా మీకు? మీరు జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, నో జరగాలని కోరుకుంటున్నాం. మేము అన్నిటి కూడా సిద్ధమయ్యే ఉన్నాం. మా కార్యకర్తలు, మా నాయకత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంది. అందరూ కూడా సంసిద్ధంగానే ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ఏం సమాధానం ప్రజలు చెప్తారు అని ప్రజలు కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.